హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రోజులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన రెసిపీతో వచ్చేసానండి. అదే చికెన్ ఎగ్ రోల్స్. ఈ రెసిపీ స్నాక్స్ లాగా తినొచ్చు, టిఫిన్ లాగా తినొచ్చు, లంచ్, డిన్నర్ మీ ఇష్టం అండి. నేను ఈ చికెన్ ఎగ్ రోల్స్ త్రీ డిఫరెంట్ స్టైల్స్లో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? దీనిలో కావాల్సిన పదార్థాలు చూద్దాం. టొమాటో సాస్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కొరియాండర్, పొటాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఆనియన్ ముక్కలు, మొజారెల్లా చీజ్, చికెన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మయోనీస్, ఎగ్స్. ముందుగా కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో చికెన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దాంట్లో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని, కొద్దిగా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. నేను జెన్యూన్గా చెప్తున్నానండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టిన పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ అదే కడాయిలో 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. పొటాటో ముక్కలు వేసుకొని 1 మినిట్ అలా సాట్ చేసుకోండి. తర్వాత క్యారెట్ ముక్కలు, అలాగే క్యాప్సికమ్ ముక్కలు, తగినంత సాల్ట్, అలాగే చిటికెడు పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ కూడా కావాలంటే ఇప్పుడు మీరు మిర్చి కూడా యాడ్ చేసుకోండి, స్పైసీ కావాలనుకుంటే. ఇక్కడే చికెన్, కొరియాండర్ కూడా యాడ్ చేసుకోండి. అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా. నాకు వీడియో స్కిప్ అయింది, అందుకు చెప్తున్నా. ఇంకా మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలి. చూడండి ఎలా మగ్గాయో. చికెన్ కూడా నేను యాడ్ చేస్తాను, అలా వీడియో కొంచెం స్కిప్ అయింది. ఇంకా చల్లారి పెట్టుకోవాలండి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అలాగే తగినంత సాల్ట్ వేసుకొని పిండి కలుపుకుందాం. మనం వీడియోలో చూపించినట్టుగా కలుపుకోండి. చూడండి చల్లారిపోయింది. దాంట్లో నేను ఎగ్స్ యాడ్ చేసేస్తున్నాను. చికెన్ స్టఫ్ ఉంది కదా, దాంట్లో నేను ఎగ్స్ యాడ్ చేస్తున్నాను. చల్లారిపోవాలండి పూర్తిగా. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చాయో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి, నేను చూస్తాను. మీరు రివార్డ్స్ కూడా ఇస్తారండి. బయట ఫ్రాంకీస్ కొంటున్నాం, ఒక్కొక్కటి 100 పైనే ఉంటాయి. మీకు లో బడ్జెట్లో 100 రూపీస్ పెడితే 6 to 7 దాకా వచ్చేస్తాయండి. ఇంకా దానికంటే సూపర్ ఉంటాయి. ఇదిగో చూడండి, పిండి చిన్న ముద్ద తీసుకుని బాగా పల్చగా రోల్ చేసుకోవాలండి. ఎంత పల్చగా రోల్ చేసుకుంటే అంత బాగుంటాయి. వీడియోలో చూపిస్తున్నాను కదా, మీకు ఇంకా పల్చగా చేసుకోగలిగితే చేసుకోండి. ఫ్రై చేసుకున్నాం. నేను ఒక్కటే చేసి చూపించాను, మీరు రిమైనింగ్ అన్నీ ఆ వీడియోలో చూపించినట్టు ఫాలో అయిపోండి. ఇది 2 సైడ్స్ కాల్చుకోకూడదండి. 1 సైడ్ మట్టికి బాగా కాల్చుకోవాలి, 1 సైడ్ లైట్గా కాల్చుకోవాలి. ఫ్రాంకీస్ ఒక్కటి కొనుక్కుంటామండి, తిన్నట్టు ఫీలింగే ఉండదు. అదే ఇలా చేసుకుంటే మనం ఇంట్లో 100 రూపీస్తో మనకు 6 to 7 దాకా వస్తాయి కదా, స్టమక్ ఫుల్గా తినేయచ్చు. సేమ్ ఇప్పుడు అదే ప్యాన్లో మనం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇది మనం చికెన్ స్టఫ్ చేసుకున్నాం కదా, అది ఒక గట్టి వేసుకొని దానిపైన మనం ముందు చేసుకున్నాం కదా చపాతీని పెట్టేసేయాలండి. పెట్టి అలా లైట్గా ప్రెస్ చేయండి, అంటే స్టఫింగ్ అంతా దానికి అంటుకోవడానికి. మనం బాగా కాల్చుకున్నది కింద పెట్టేయాలండి, లైట్గా కాల్చుకున్నది పైకి, ఎందుకంటే మనం మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి.
మళ్ళీ నేను మొజరెల్లా చీజ్ వేసి చూపిస్తానికి సేమ్ ప్రాసెస్ అండి. ఒక గట్టు వేసుకొని చపాతీ సేమ్ అలాగే పెట్టుకొని జస్ట్ ప్రెస్ చేయండి లైట్గా. మీకు చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఆ ప్లేస్లో పన్నీర్ యూస్ చేసుకోవచ్చు, ఏదైనా యూస్ చేసుకోవచ్చు అండి. అది మొజరెల్లా చీజ్ వాడుతున్నానండి నేను. ఆ మొజరెల్లా చీజ్ వేసుకొని మూత పెట్టేసుకోండి. అది కొంచెం మెల్ట్ అవుతుంది కదా, మూత పెట్టుకోవాలండి, లేకపోతే మెల్ట్ అవ్వదు. దాని మీద టొమాటో సాస్, అలాగే ఆనియన్స్, ఇంకా అలాగే మయోనీస్ అండి. నాకైతే చీజ్ వేసిన ఎగ్ రోల్ అయితే, చికెన్ ఎగ్ రోల్ చాలా ఇష్టమండి. నిజం, మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. మీరు టేస్ట్ చేసిన తర్వాత మీకే అర్థమవుతుంది ఇది ఎంత బాగుందో. నేను ప్లేన్ కూడా చూపిస్తున్నానండి, ఎందుకంటే కొంతమందికి చీజ్ ఇష్టం ఉండదు. మయోనీస్ సాస్ అండ్ ఆనియన్ కూడా వేసుకొని ఇలా కూడా బాగుంటుందండి. చీజ్ ఇష్టం లేని వాళ్ళు ఇలా కూడా ట్రై చేయొచ్చు. నచ్చిందా? అయితే వీడియోనైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ అయితే సూపర్ యమ్మీగా ఉంటుంది. రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. బాయ్ వ్యూయర్స్.